ఆ తర్వాత థాయిలాండ్లో జరిగినటువంటి భూకంపం ప్రమాదంలో దాదాపు 1000 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 7.7 మ్యాగ్నిట్యూడ్ వచ్చినటువంటి ఈ భూకంపం అనేక భవనాలను నేలమట్టం చేసింది. థాయిలాండ్ ఆ తర్వాత మయన్మార్లో దీని ఎఫెక్టు బాగా ఉంది. భారత్ అలాగే ఇంకా నేపాల్ ఈ ప్రాంతాల్లో కొంత కంపించినప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ లేదు. కానీ ఈ భూకంపం ఒక అలజడి అయితే జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించినటువంటి ఈ భూకంపం వల్ల అనేక మందికి క్షతగాత్రులు కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వీడియోలు వైరల్గా మారినాయి. సో ప్రధానంగా మయన్మార్లో అనేకమైనటువంటి అంతస్తులు నేలమట్టం అయినాయి. అటు బ్యాంకాక్లో కూడా కొన్ని భవనాలు అంటే ఒక హాస్పిటల్తో సహా అనేక భవనాలు నేలమట్టమైనట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ భారీ భూకంపము తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ప్రపంచాన్ని. సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీనిపైన స్పందించినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా మా వంతు సాయం చేస్తాం ఆయా దేశాలకు అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. సో ఆహాకారాల మధ్య నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. సో ఈ భూకంపాలు ఇవాళ కొత్త కాదు. భూకంపాలు అనేక సార్లు ఈ భూమిపైన మనం చూసినాం. 1900 సంవత్సరం నుంచి, అంతకంటే ముందు డేటా అవైలబుల్ లేదు, కానీ 1900 సంవత్సరం నుంచి తీసుకుంటే 2000 ఈ రోజు వరకు దాదాపు 1 కోటి మంది భూకంపాల బారిన పడి చనిపోయినటువంటి వాళ్ళు అని ఒక అంచనా ఉంది. 1 కోటి మంది అంటే భూకంపాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మరణాల సంఖ్య కొద్దిగా తగ్గుతూ ఉంది, కానీ ప్రికాషన్స్ తీసుకున్నటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి జనసంఖ్య శిథిలాల కింద పడి చనిపోయినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ భూకంపాలు మొదటగా అంటే 7.7 మ్యాగ్నిట్యూడ్ అంటే అది హెవీ, అది చాలా ఎక్కువ. కానీ దీనికంటే ఎక్కువగా భూకంపాలు వచ్చినాయి. ఆ భూకంపాల తీవ్రత కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది. వాల్దివియా చిలీ దేశంలో వచ్చింది. చిలీ దేశం అంటే శాంటియాగో రాజధాని. ఇక్కడ 1960లో వచ్చినటువంటి భూకంపం ఏదైతే ఉందో 9.5 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. చాలా ఎక్కువ. 4 దాటితే ఎక్కువ, 9.5 వచ్చింది. ఇదే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అతిపెద్ద భూకంపంగా దీన్ని చెప్పబడుతుంది. ఆ తర్వాత అలస్కాలో వచ్చింది. అలస్కా అమెరికాలో వచ్చింది. అలస్కాలో ఇది 9.2 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అప్పుడు ఇది. ఆ తర్వాత 2011లో 4 ఇదేమో ఇది 1964లో వచ్చింది. ఆ తర్వాత ఇది 2011 అనుకుంటా. సమ్రత దీవులు, అండమాన్ నికోబార్ దీవులలో 9.1 వచ్చింది. ఆ మ్యాగ్నిట్యూడ్ ఇవి వచ్చినప్పుడు దాదాపుగా ఇందులో ఇక్కడ ఈ ఘటన జరిగినప్పుడు 2,75,000 మంది చనిపోయారు. సునామీ ఇతరత్ర కారణాలు. ఇక్కడ కూడా ఒక 1,000-1,500 మంది, ఇక్కడ కూడా 1,000-1,500 మంది చనిపోయారు. అంటే ఈ స్థాయిలో భారీ స్థాయిలో వచ్చినటువంటి భూకంపాలను ఈ వాల్దివియా చిలీ దేశంలో, అలాగే అలాస్కా అమెరికాలో 1964లో వచ్చింది. ఆ తర్వాత 2011లో సమ్రతా దీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చి 9.1 మ్యాగ్నిట్యూడ్కి అనేక మంది బలైపోయినారు. మన తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలం అయిపోయి మీరు ఒకసారి గమనిస్తే సునామీ కూడా వచ్చింది. 2004-05లో వచ్చింది సునామీ వచ్చింది. అదే సాధారణంగా భూకంపాలు 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఆ పలకలు ఏవైతే ఉన్నాయో పలకలు పరస్పరం ఢీకొనడం, లేదంటే ప్రెషర్కు గురి కావడం ఒకటి. రెండోది మానవ తప్పిదాల వల్ల కూడా వస్తుంది. ఈ ఖనిజాలు దోవడము, దీని ద్వారా అదొకటి వస్తుంది. తర్వాత అగ్నిపర్వతాల ద్వారా వస్తుంది. ఇట్లా ఆ భూకంపాలు వచ్చినటువంటి సందర్భంలో సో మానవాళికి తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతుంది. అది నిన్న జరిగినటువంటి థాయిలాండ్లో 7.7గా నమోదైంది. ఈ 7.7 అనేది టాప్ 15లో ఉంది.
టాప్ 15లో ఇప్పటి వరకు వచ్చినటువంటి భూకంపాల్లో టాప్ 15లో తీవ్రత చాలా ఎక్కువ అన్నట్టు నాలుగు దాటితేనే ఎక్కువ. తీవ్రత చాలా ఎక్కువ. అయితే మరి హైదరాబాద్ మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమిలో భూకంపాలు అసలు అరుదుగా ఎప్పుడో చాలా చిన్నప్పుడు జర ఇట్లా కదిలినప్పుడు ఇళ్ళకి బయటకు వచ్చి భూకంపం వచ్చిందని చెప్పుకునే వాళ్ళం. అయితే ఈ దక్కన్ పీఠభూమిలో అంటే ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ జోన్గా ఈ దక్కన్ పీఠభూమిని చెప్పుకుంటారు. అందుకోసమే గూగుల్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి డేటా సెంటర్లు అన్నీ హైదరాబాద్లో పెట్టుకుంటారు. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండడం కోసం. అంటే ఇతర చోట్ల కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కూడా ఓ సెంటర్ను పెట్టుకుంటాయి అన్నట్టు. అందుకోసమే భూకంపాల బారిన పడేటువంటి అతి తక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఈ దక్కన్ పీఠభూమిని చెప్పుకుంటారు. ఇదంతా నైజాం ప్రాంతం, ఈ నైజాం వెళ్ళినటువంటి ప్రాంతంలో. సో ఇక పదే పదే భూకంపాలకు గురయ్యేటువంటి దేశం జపాన్. ఈ జపాన్కి కూడా అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఇచ్చే జపాన్ దేశం. అందుకోసమే అక్కడ మన కాంక్రీట్ తోటి దాంతో ఇల్లు కట్టరు సాధారణంగా. మేము కూలాలనుకుంటున్నామంటే కూలిపో అంటారు, అంతే. అంత సింపుల్గా ఉంటాయి అక్కడ. సో ఇది భారీ భూకంపాలకు సంబంధించినటువంటి అంశం అయితే